బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళలు హీరోయిన్లపై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం జరిగింది. అందం చీరలోనే ఉంది తప్ప అశ్లీలతో అందం రాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఇక మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, అసలు ఏ సందర్భంలో ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, ఏం జరిగింది అసలు? ప్రముఖ సినీ నటుడైనటువంటి శివాజీ ఇటీవల దండోర్ అనే సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఈవెంట్ ఈరోజు నైట్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో శివాజీ మాట్లాడుతూ అందం గురించి మాట్లాడుతూ హీరోయిన్ల యొక్క వస్త్రధారణ పైన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రము చాలా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. శివాజీ చేసింది అంటే మహిళల గురించి చేసినా కూడా దాన్ని పోల్చడం మాత్రము, అంటే అతను చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సామాన్లు అంటూ ముండ అంటూ ఏదైతే కామెంట్స్ చేయడం జరిగిందో అవి మాత్రము సోషల్ మీడియాలో మొత్తం కూడా వివాదం అయితే అవుతుందని పరిస్థితి అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలు మాత్రం దీనిపైన తీవ్రంగానే స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. శివాజీ లాంటి నటుడు ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తాడు, మహిళలు వస్త్రధారణ పైన మాట్లాడటం మంచిగానే ఉంది, కానీ అది మాట్లాడే పద్ధతిలో మహిళల యొక్క దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప అతను మాట్లాడేది కూడా మరో రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన చేసినటువంటి ఆ రెండు కామెంట్స్ పైన మాత్రం చాలా తీవ్రంగానే స్పందిస్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఇక శివాజీ అంటే ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే దండోర్ అని ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాలో మాట్లాడుతున్న సందర్భంలోనే శివాజీ చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రము ఇటు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చప్పట్లు కొడుతూ శివాజీ కామెంట్స్ని స్వాగతించినా కూడా ఇది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఇది బయటికి వచ్చిన వెంటనే చాలా వివాదం అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల గురించి మాట్లాడవచ్చు, కానీ వారి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడచ్చు, అన్ని గురించి మాట్లాడవచ్చు, కానీ ఆ మాట్లాడే విధానంలో మహిళల యొక్క పార్ట్స్ గురించి మాట్లాడుతూ కించపరిచే విధంగా అది దారుణంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. ముండా అనే మాట కూడా చాలా బాధాకరంగా ఉన్నది. స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ స్పీచ్కి సంబంధించి కూడా ముందే ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏదేమైనా కూడా శివాజీ చేసినటువంటి కామెంట్స్ పైన మరొకసారి ఆయన కూడా స్పందించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంటే గతంలో కూడా శివాజీ ఇలా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే గతంలో మా ఇంటి ఆడపిల్ల అయినా అయితే నేను అంటే కొడతాను చరుస్తానని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపైన తర్వాత కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడొచ్చు, ఆయన వెర్షన్ ఏంటి అసలు దీనిపైన? అంటే శివాజీ చెప్పే విధానం మాత్రం బాగలేదనేసే వినిపిస్తుంది. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతున్నప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు కాబట్టి మహిళలనైనా ఎవరైనా సరే ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క బిహేవియర్ కానీ వారి యొక్క వస్త్రాధారణ గురించి కానీ మాట్లాడటం అంటే అది పర్సనల్గా చెప్పాలి తప్ప ఇలా పబ్లిక్గా చెప్తున్నప్పుడు మాత్రం చాలా పద్ధతిగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సభ్య సమాజంలో ఎవరు కూడా మాట్లాడరు, బయట కూడా మాట్లాడరు. అది అలా మాట్లాడితే అది మహిళని కించపరిచే విధంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పైన అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా బాధ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అందం అనేది చీర కట్టులో ఉంటుందంటూ అని చెప్పి మంచిగానే ఉంది, కానీ అది ఏదైతే పోల్చడం జరిగిందో అది మాత్రం అతను చేసినట్టు ఆ కామెంట్స్ మాత్రం ఇటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేరు. ఏదైనా సరే ఒక కామెంట్ చేస్తున్నప్పుడు కానీ పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది మనం మాట్లాడే విధి మంచి మాట అయినా మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నా దాన్ని మాట్లాడే విధానంలో
ఉంటుంది తప్ప దాన్ని అవతల వ్యక్తులకి గౌరవాన్ని కించపరిచే విధంగా మాత్రం ఉండకూడదు అనే మాటలైతే వినపడుతున్నాయి. మరి దీనిపైన శివాజీ కూడా స్పందిస్తాడనే అదే అనుకుంటున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద వివాదం అవుతుంది. అతను కూడా స్టేజ్ మీద కూడా చెప్పడం కూడా జరిగింది. దీనిపైన రేపొద్దున మళ్ళీ మహిళా సంఘాలు ఇలా అందరూ బయటకు వచ్చేసి శివాజీ ఇట్లా అన్నాడు అలా అన్నాడు అనేసి మళ్ళీ ప్రాధాన్యత చేస్తారని కూడా ఆయన స్టేజ్ మీద చెప్పడం కూడా జరిగింది. అంటే అది వివాదం అవుతుందనే విషయం కూడా శివాజీకి తెలిసి కూడా ఇలా చేయటం అంటే మరి ఇది శివాజీ ఎందుకు మాన్నాడు ఏంటి అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెంకట్. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఇంకో విషయం